నారా లోకేష్ సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు అన్న చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నరకు ముందే యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి శంఖారావం సభలు నిర్వహించారు. అవి కొన్ని జిల్లాల్లో సాగాయి. ఇక ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో లోకేష్ మాత్రం కేర్ ఆఫ్ మంగళగిరి మాత్రమే అన్నట్లుగా ఉంటున్నారు. ఆయన కనీసం టీడీపీ కూటమి సభలలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఈ సభలలో చంద్రబాబు, పవన్ మాత్రమే ఉంటున్నారు. లోకేష్ ఎందుకు స్టేట్ వైడ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే మంగళగిరిలో ఈసారి లోకేష్కి అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి ఆయన అక్కడ ఉంటూ ప్రచారం చేసుకుంటున్నారు అని అంటున్నారు కొందరు నేతలు. అక్కడి నుంచి ఆయన ట్విట్టర్కి పని చెప్పి విమర్శలు చేస్తున్నారు తప్ప మంగళగిరి పొలిమేరలు కూడా దాటడం లేదు. దాన్ని వైసీపీ నేతలు అయితే మరో రకంగా చెప్తున్నారు. మంగళగిరిలో టైట్ పొజిషన్ ఉంది కాబట్టి లోకేష్ ఆ గడప దాటి రాలేకపోతున్నారు అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తన ఒక్క సీటు చూసుకునే లోకేష్ రాష్ట్ర నాయకుడు ఎలా అవుతారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ వ్యూహం ప్రకారమే లోకేష్ని మంగళగిరికి పరిమితం చేసింది అని అంటున్నారు. లోకేష్ వస్తే ఆయన మీద వైసీపీ నేతలు విమర్శలు ఎక్కువ పెడతారు అని, చంద్రబాబు కాదు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అని కూడా కొత్త ప్రచారానికి తెరతీస్తారు అని అంటున్నారు. నిజానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు లోకేష్ భవిష్యత్తు కోసమే అన్న మాట సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే కనుక 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలిస్తారా అన్న డౌట్ కూడా వ్యక్తం చేసేవారు ఉన్నారు. లోకేష్కి మధ్యలో పట్టాభిషేకం చేస్తారు అని రూమర్స్ కూడా పాస్ చేస్తున్నారు కొంతమంది. దాంతో లోకేష్ని కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే టీడీపీ జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. మిత్రుల మధ్య పొరపక్షాలు లేకుండా చూసుకోవడానికి సైతం ఇలా చేస్తోంది అని అంటున్నారు. లోకేష్ కూటమి మీటింగ్లలో ఉంటే భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తారని, దానివల్ల కూటమిలో మిత్రులు కూడా నొచ్చుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. దాంతో ఈ విధంగా వ్యూహాత్మకంగానే చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గడిచిన 2 నెలలుగా లోకేష్ ఎక్కడ రాష్ట్ర స్థాయి సభలలో కనిపించడం లేదు అని గుర్తు చేస్తున్నారు నేతలు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.